ఆరవ అవతారము భిన్నమస్త అవతారము. భిన్నమస్త అవతారము, భిన్నమస్తేశ్వరుడు. భిన్నమస్తేశ్వరుడు. అయితే మనకి అమ్మవారు చిన్నమస్తాదేవి అని విన్నామండి. చిన్నమస్తాదేవి ఈ స్వామి యొక్క భార్యగా ఈ తల్లి చిన్నమస్తా అమ్మవారుగా అవతారం ఎత్తింది. ఈ అవతారంలో శివుణ్ణి వివాహం చేసుకుంది. వివాహం అయింది ఈ అవతారంలో ప్రత్యేకంగా వివాహం అయిందనమాట. అయితే ఈ అవతారంలో అమ్మవారిని మనం పూజించడం వల్ల మనకి ఏదైనా తెలియని చీడపీడలు కానీ, ప్రయోగ దోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ, మనకి తెలియకుండా చాలా మంది దిష్టిలు పెట్టడము, ప్రయోగాలు మన వెనకాల ఒకళ్ళు ఎదుగుదల చూస్తే వాళ్ళు చూడలేక బాధపడుతుంటారు. అలాంటివి ఏవైనా మన వెనకాల చేసిన ప్రయోగ దోషాలు కానీ, దిష్టి దోషాలు కానీ, లేదంటే నరదృష్టి సంబంధించినటువంటివి కానీ, అవన్నీ ఈ తల్లి చిన్నమస్తాదేవి ఈ భిన్నమస్తేశ్వరుడు తీసేస్తాడు. భిన్నమస్తేశ్వరుడినే మనము చిన్నమస్తేశ్వరుడు అని కూడా అంటాము. కాలక్రమేణ పరంపరలో భిన్నమస్తేశ్వరుడు రూపాంతరం చెంది చిన్నమస్తేశ్వరుడుగా రూపాంతరం చెంది వాడుక భాషలోకి వచ్చి ఆ స్వామి యొక్క అవతార రూపము చిన్నమస్తాదేవి అన్నమాట. చిన్నమస్తాదేవి వల్ల చిన్నమస్తేశ్వరుడు. తర్వాత ధూమవంతుడుగా శివుడు 7వ అవతారం ఎత్తాడు. ధూమవతి అమ్మవారు. మనకి అమ్మవార్లు తెలుసు తప్ప అయ్యవారి రూపాలు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా అమ్మవారి పేర్లు విన్నాము. అమ్మవారి దీని లలిత సహస్రనామం ఏంటి, మామూలుగా కూడా శ్రీ విద్య ఉపాసనలో ఏమేంటి అన్నట్టు విన్నాం, కానీ అయ్యవారి పేర్లు తెలియదు. ఈయన ధూమవంతుడు, ధూమవంతుడు అంటారు. ఇది ఈ స్వామి యొక్క 7వ అవతారము. ఈ 7వ అవతారంలో అమ్మవారు ధూమవతిగా స్వామివారికి సతీమణిగా ఉంది. అయితే ఈ ఆది దంపతులిద్దరూను ఎవరైతే ఉపాసన చేస్తారో, అంటే ఇందాక మనం అనుకున్న ఆ ఉపాసన వేరు, మన నిత్యకృత్యంలో కూడా కొంతమంది దీక్షలు తీసుకుంటూ ఉంటారుగా. దీక్షలు ఒక 40 రోజులను, లేదంటే ఒక 40 రోజులు మండల దీక్షని, కొంతమంది 108 రోజుల దీక్షని ఇలా తీసుకుంటూ ఉంటారు. దీక్ష తీసుకుని మన సంసారులు కూడా, అంటే ముక్తి అంటే ఋషులు సన్యాసులే కాదు, మన సంసారులు కూడా ఆడవాళ్ళు దీక్ష తీసుకోవచ్చు, మగవాళ్ళు దీక్ష తీసుకోవచ్చు. దంపతులు ఇద్దరూ కలిసి కూడా దీక్ష తీసుకోవచ్చు. ఇద్దరు కూడా, అంటే వాళ్ళకి ఏదైనా తీరని కోరిక ఉందనుకోండి, ఆ కోరిక అంటే గట్టి బలమైన కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక తీరడం కోసము దంపతులిద్దరు కూడా చేసుకోవచ్చు. దంపతులు కుదరని పక్షంలో ఆడవారు కూడా ముత్తైదులు చేసుకోవచ్చు. సెపరేట్ గా భర్తలు కూడా, అంటే విడిగా కూడా, అంటే ఇది అందరికీ సంబంధించింది. ఇండివిజువల్ గాను లేదా ఇద్దరు దంపతి సమేతంగా కూడా తీసుకోవచ్చు. అలాంటి ఉపాసన తీసుకున్న వాళ్ళు ఈ శివుణ్ణి పార్వతీని ఈ సతీ సమేతంగా కనుక ఎవరైతే పూజ చేసుకుంటారో వారికి ఉపాసన సిద్ధి కలగడంతో పాటుగా ఏ కోరిక అయితే అనుకుని వారు దీక్ష పట్టారో ఆ కోరిక తీరిపోతుంది. ఈ కోరిక తీర్చడం కోసమే అమ్మవారు ఈ ధూమావతిగా అవతారం చేశారు. మనం ఈ తల్లిని మన నవరాత్రుల్లో కొలుస్తాము. అవునండి, నవరాత్రుల్లో కొలుస్తాము. ఈ మాఘమాసంలో కావచ్చు, ఏ మాసమైనా సరే దంపతులు అనుకున్న కోరిక తీరాలి అంటే ఈ ధూమకేశ్వరుడితో పాటు ధూమావతి అమ్మవారిని కలిపి కనుక చేస్తే ఈ కోరికలు తీరతాయన్నమాట. మొండి కోరికలు ఉంటాయి కొంతమంది, ఎప్పటికీ తీరని కోరికలు, అలాంటివి ఈ ఉపాసన వల్ల అవుతుందన్నమాట. తర్వాత 8వ అవతారము బగళాముఖుడు. బగళామాత ఉంది కదా, అవును, ఈయన బగళాముఖుడు అనమాట. అమ్మవారు అందరి పేర్లు తెలుస్తుంది, అయ్యవారి పేర్లే తెలియట్లేదు. అయితే ఈయన 8వ అవతారము బగళాముఖుడు అనమాట. అయితే ఈ శివుడి అర్ధాంగిగా ఈవిడేమో బగళాముఖి అమ్మవారుగా ఆ తల్లి మనకి కొలువై ఉంది. అయితే ఈ తల్లిని మహానంద అని కూడా పిలుస్తుంటారు. మహానంద అని కూడా పిలుస్తుంటారు. అయితే వీరిద్దరిని పూజించడం వల్ల ఇంకొక విశిష్టత ఏంటంటే, ఎవరైనా నిస్సహాయులు, ఏ సహాయము లేక, ఎటువంటి పనిని ఎదుర్కోలేక
సహాయ పరిస్థితిలో నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇటువంటి వారి మీద ఎవరైనా ప్రత్యర్థులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఆ తల్లిని పూజించినట్టయితే ఈవిడ నిస్సంకోచంగా కాపాడుతుంది. నాకు అనుభవం, అది ప్రత్యక్షంగా నాకు అనుభవం. బగళామాత అమ్మవారికి, ఆ తల్లికి ఎరుపు అంటే ఇష్టము. బగళాముఖి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టము. ఆ తల్లి యంత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ మనం అంటే చిత్రపటంగా దొరుకుద్ది అంటారా? చిత్రపటంగా దొరుకుతుంది, కానీ మామూలుగా ఆ తల్లిని యంత్రపరంగా కూడా మనం పెట్టుకున్నట్టయితే కనుక ఆ యంత్రాలని సంపాదించుకోవాలంటే కష్టమే కదండి. మంచి మంచి సిద్ధాంతులు రాయాలి. ఎవరు పడితే వాళ్ళు రాసిస్తే అది వికటిస్తుంది. అన్ని మామూలు వాళ్ళకి దొరకడం కష్టము. తేలికైన మార్గం అంటే ఈ బగళాముఖి అమ్మవారిని ఆ తల్లి యొక్క మంత్రంతో చదువుకున్నా, లేదు మాకు మంత్రాలు రావు అన్న వాళ్ళకి కూడా ఆ తల్లి సులువోపాయము, అమ్మ బగళాముఖి మాత మమ్మల్ని కాపాడు తల్లి, నేను నిస్సహాయురాలిని అని సరెండర్ అవ్వాలి. అంటే శరణాగతి అన్నమాట. శరణాగతిగా కనుక అంటే లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చు అంటారా? లలితాదేవి ఫోటో కాదు, ఓన్లీ బగళాముఖి అమ్మవారి ఫోటోనే. మళ్ళీ ఆ అవతారంలో వేరేగా ఉంటుంది కదా, బగళాముఖి అమ్మవారు వేరేగా ఉంటుందిగా. ఆ తల్లి రూపం వేరు. ప్రింట్అవుట్ ప్రింట్అవుట్ తీసుకుని, ఎందుకంటే ప్రత్యక్షంగా నాకు అనుభవం అయింది కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. నిస్సహాయులు కానీ అసహాయ స్థితిలో ఉండి మిగతా దేవీ దేవతలను మనం పూజించాము, మనకు ఆ సమయంలో అవకాశం లేకపోయింది, ఏమీ చేయలేకపోయాము, సర్వస్వ శరణాగతి అన్నప్పుడు ఈ తల్లిని కనుక మనసా వాచా కర్మణ పూజ చేస్తే తప్పకుండా కాపాడుతుంది. అందులో డౌటే లేదు అసలు. తరువాత మాతంగుడు అనే అవతారము 9వ అవతారము. మాతంగుడు పరిచయమే. అవును, మాతంగి మాత ఉంది కదా, ఆ స్వామి మాతంగుడు అనమాట. అయితే వీళ్ళిద్దరిని ఈ దంపతి సమేతంగా పూజ చేస్తే కనుక మనకేమైనా శుభకార్యాలు ఆగిపోయి ఉంటే పెళ్ళిళ్ళు కానీ లేదా గృహప్రవేశాలు కానీ, మనం ఏదైనా శుభకార్యం మొండిన పడిపోతాయి ముందు అది ఆగిపోతాయి పూర్తిగా, ఇంకెక్కడికి అవ్వట్లేదు. అలాంటప్పుడు ఈ మాతంగేశ్వరుణ్ణి, ఈ మాతంగి మాతని కనుక పూజ చేస్తే తప్పకుండా ఆ కార్యాలు ముందుకు నడుస్తాయి. అది ఇది 9వ అవతారం. అయితే 10వ అవతారము కమలేశ్వరుడు, కమలుడు. అయితే ఈవిడ కమలాదేవి తెలుసండి, కమలేశ్వరుడు తెలియదు. అది శివుడి యొక్క 10వ అవతారము కమలేశ్వరుడు, కమలుడు అంటారు. అయితే ఆయన యొక్క సతీమణి కమలాదేవి. ఈ వీళ్ళిద్దరిని పూజించడం వల్ల తత్సమానమైన ఫలితం. మన లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజిస్తే ధనానికి లోటుండదో, ధనం కోసం ఎవరైతే కావాలని అనుకుంటారో వాళ్ళు ఈ స్వామిని, ఈ అమ్మవారిని కనుక పూజ చేస్తే ధనానికి సంబంధించినటువంటి ఇక్కట్లు కానీ, బ్లాకేజెస్ అంటే రాకుండా ఆగిపోవడాలు కానీ, అలాంటివన్నీ ఈ అవతారంలో నెరవేరుతాయన్నమాట. లక్ష్మీదేవి రూపంలో అన్నట్టు లక్ష్మీదేవిని పూజిస్తే మనకి ధనం, ఇప్పుడు మన ధనం కావాలి అంటే అమ్మవారిని పూజ చేస్తాము. అలాగా మనకి ఈ కమలేశ్వరుణ్ణి, కమలాదేవిని అంటే కమలాదేవిని కనుక పూజ చేస్తే మనకి ధనానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, ఎవరైనా సరే ఈ దంపతులిద్దరిని కనుక పూజ చేస్తే ధనానికి సంబంధించి, అంటే అమ్మవారిని పూజ చేస్తే తత్సమానమైన ఫలితము వీరిద్దరిని పూజ చేస్తే వస్తుందన్నమాట. ఇది 10వ అవతారము. దాని తర్వాత తంత్రశాస్త్రంలో కనుక మళ్ళా వెళ్ళినట్టయితే కనుక ఇది మంత్రశాస్త్రము. తంత్రశాస్త్రంలో అంటే మానవులందరూ చేసుకోవచ్చు. అప్పుడు తంత్రశాస్త్రంలో మానవులందరూ చేసుకోవచ్చు, కానీ ఇది ఉపాసనా సిద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే తంత్రానికి వెళ్ళాలి. అదే తంత్రం వరకు ఎవరు వెళ్ళకూడదు. మానవులందరూ మామూలుగా చేసుకునే వాళ్ళందరికీ ఈ 10 అవతారాలు బానే అంటుంది. అయితే ఎప్పుడైతే తంత్రశాస్త్రంలోకి వెళ్ళి తంత్రం కోసం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు ఆ తంత్రానికి వెళ్ళకూడదు. ఆడవాళ్ళు వెళ్ళకూడదు. అది ఓన్లీ పురుషులకు మాత్రమే నియమించబడింది. ఆ తంత్రం చేసేటప్పుడు శివుణ్ణి పక్కన పెట్టేయాలి. ఓన్లీ అమ్మవార్లను మాత్రమే తంత్రానికి ఉపయోగిస్తారు.
అమ్మవార్లు మాత్రమే. బగళాముఖి అమ్మవారు, తర్వాత ధూమావతి, చిన్నమస్తాదేవి, ఈ అవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తంత్ర రూపంలో పూజ చేసేవాళ్ళు అమ్మవార్లని మాత్రమే పూజ చేస్తారు, అయ్యవారిని దగ్గరికి రానివ్వరు. ఈ భక్తులను అంటే ఈ విష్ణుమూర్తి ఎలాగైతే అవతారాలు ఎత్తాడో వాళ్ళ ఈప్సితార్థాల కోసము, అంటే మనలో ఉన్న రాక్షసుల్ని సంహరించడం కోసము, మనలో ఉన్న దేవతల్ని కాపాడడం కోసము, ప్రతి మనిషిలోనూ రాక్షసుడు దేవతలు ఇద్దరు ఉంటారు తప్పకుండా. ఆ దేవతల్ని ఉద్ధరించడానికి, రాక్షసుల్ని సంహరించడం కోసము, రాక్షస గుణాలను అణచివేసి దేవతా గుణాలని, మంచి భావాల్ని పెంపొందించడం కోసము ఈ శివుడు పార్వతీదేవి ఈ దశ అవతారాలు ఎత్తారు. ఎంత అద్భుతం అండి. నేనైతే ఇంతవరకు వినలేదండి. చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కగా వివరించారు.